చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి దొండకాయల్ని ఎయిర్ ఫ్రైయర్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. సో నేను సాటర్డే పప్పు టమాటో వండాను. సో సైడ్ డిష్ ఏదైనా ఉంటే బాగుంటుందని ఆలోచించి దొండకాయ ఫ్రై చేశాను అనమాట. సో దొండకాయ ఫ్రై ఎలా చేశానంటే జస్ట్ ఇది కట్ చేసేసి ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకొని కొంచెం అంటే జస్ట్ లిటిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. సో దాన్ని బాగా మిక్స్ చేసేసాక ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఒక అరౌండ్ 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచినట్టున్నాను. ఎందుకంటే మనకి జనరల్గా అయినా దొండకాయలు స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలంటే చాలాసేపు పడుతుంది. అందుకే 15 to 20 మినిట్స్ ఉంచితే చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఎప్పుడైనా సరే తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి అన్నా సరే, లేదు మనము అలా కంటిన్యూస్గా అక్కడే ఉండాలి అని ఆప్షన్ లేకుండా ఇలాగ ఎయిర్ ఫ్రైలో చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఒకసారి ఇంతకుముందు కూడా ఇలా చేసి చూసాను, బాగా వచ్చాయి. సో అలాగా దొండకాయ ఫ్రై చేసేసాను. అది పక్కన అవుతూ ఉండగా ఏం చేశానంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి రీసెంట్గా నేను ఒక వాఫిల్ మేకర్ తీసుకున్నాను. సో వాఫిల్ మేకర్ ఏమైందంటే డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందని దాన్ని రిటర్న్ పెట్టేశాను. తీరా రిటర్న్ పెట్టాక కూడా మళ్ళీ అంటే పైన లైట్ ఉండేది రాలేదనమాట. సో మళ్ళీ నాకు రిటర్న్ పెడితే మళ్ళీ 10 days పడుతుందని చెప్పి పెట్టకుండా ఇంకొంచేసాను. సో ప్రోడక్ట్ అయితే బాగానే అనిపించింది నాకు. సరే చూద్దాము, పని చేయకపోతే అప్పుడు పెడదాం అనిపించింది. సో ఏం చేశానంటే కొంచెం శనగపిండి బియ్యపిండి కలిపి మిక్స్ చేసేసుకున్నాక కొంచెం మినపప్పు కూడా యాడ్ చేస్తారనమాట. మినప్పిండి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుని అందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. సో మనము ఇది ఆనియన్ వెల్లుల్లి తిననప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఆనియన్ లేకపోయినా సరే చాలా బాగుంటుంది రెసిపీ. సో నేను ఇందులో ఆనియన్ తప్ప క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేశాను. కొంచెం జీరా ఉంటే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ నాననిచ్చాక పక్కన మనం వాఫిల్ మేకర్ ఉంటుంది కదా, దానిలో మనము నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రెండు లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకొని సో చాలా కొంచెం అంటే కొంచెం మాత్రమే మనము ఈ బ్యాటర్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నామంటే బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో అలా పెట్టేసుకొని నేను తీసానమాట. ఇంకొంచెం క్రిస్పీగా వేగాలి అనుకుంటే ఎక్కువసేపు ఉంచవచ్చు, లేదు నాకు మెత్తగా కావాలి అని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి చాలా కొంచెం అంటే కొంచెమే వేసాను బ్యాటర్ అనేది. వేసేసాక సో చూసారు కదా పైన లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది, అక్కడేనమాట ఒక లైట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సో మీన్వైల్ దొండకాయలు కూడా చూసాను అయిపోవచ్చిందనమాట. సో అది ఆఫ్ చేసేసాను. తర్వాత ఇలా వాఫిల్స్ ఆ రోజు చాలా సింపుల్గా కూడా అయిపోద్ది మనకి ఇది బ్రేక్ఫాస్ట్. ఎందుకు అంటే ఎప్పుడైనా తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. ఒకవేళ వాఫిల్ మేకర్ లేకపోతే మనం స్టవ్ మీద దోశలా కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇలా అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అనిపించింది. అండ్ ఇలాగే మనము చాలా టైప్స్ ఆఫ్ వాఫిల్స్ కూడా ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను, లైక్ రాగితో కానీ మిల్లెట్స్తో కానీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్తో చేయొచ్చు అనమాట. సో మిల్లెట్స్తో చేసినా సరే చాలా హెల్దీ కదా. సో తర్వాత ట్రై చేసి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఎలా వచ్చాయి అనేది. స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నప్పుడు అయితే ఇది ఇంకొంచెం హెల్దీయర్ వర్షన్ కదా. సో అలా ట్రై చేసేసి పోస్ట్ చేస్తానన్నమాట. అదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.